అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బండారు సత్యనారాయణ చోడవరం. నా దగ్గరికి చాలామంది పేషెంట్లు అడుగుతూ ఉంటారు. డాక్టర్ గారు, నేను చాలా బరువున్నాను. వాకింగ్ చేయాలనుకుంటున్నాను. నేను బరువు తగ్గడానికి ఎంతసేపు వాకింగ్ చేయాలి? ఎలా చేయాలి? ఇందులో విధి విధానాలేంటి? నాకు చిన్న నడుము నొప్పి, మోకాలు నొప్పులు ఉన్నాయి. మరి నేను వాకింగ్ చేయొచ్చా? నాకు ఆ వాకింగ్ చేసే పద్ధతులు తెలియటం లేదు. వాకింగ్ చేయడానికి ఏదైనా ప్రత్యేకమైన డైట్ షెడ్యూల్ ఉన్నదా? ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఒక 4, 5 చిన్న చిన్న వీడియోల ద్వారా సమాధానం రోజువారీ చెప్పుకుందాం. ముఖ్యంగా వాళ్ళకి చెప్పేదేంటంటే, వాకింగ్ అనేది బరువు తగ్గడానికి చేసే ఎక్సర్సైజ్ కానే కాదు. బరువు తగ్గడం అనేది వాకింగ్‌లో ఒక ప్రయోజనం. ఈ శరీరంలో అనేక వ్యవస్థలున్నాయి. మెదడు, గుండె, పేగులు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కండరాలు, దుమ్ములు అనేక వ్యవస్థలున్నాయి. వాకింగ్ ద్వారా ఈ వ్యవస్థలన్నీ కూడా బలోపేతం అవుతాయంటే నమ్మలేరు. ఎందుకు చెప్తున్నానంటే, వాకింగ్ చేసే వ్యక్తి వాకింగ్ చెయ్యని వ్యక్తి కన్నా 15-20 సంవత్సరాలు ఈ భూమి మీద అధికంగా ఆరోగ్యంగా బతకగలడు. ఇది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు ఈ శరీరాన్ని ఎంత అద్భుతంగా మనకిచ్చాడు అంటే, ఈ అద్భుతాన్ని మనం ఇప్పుడు తెలుసుకోలేము. ఎప్పుడైనా మన ఆరోగ్యం చెడిపోయిన తర్వాత అప్పుడు ఈ శరీరం విలువ మనకు తెలుస్తుంది. అంత అవకాశాన్ని ఇవ్వకండి. సహజంగా వాకింగ్ చేయడం ద్వారా మనకి గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ శాతం తగ్గి మంచి కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది. మన శరీరంలో దుమ్ములు బాగా బలోపేతమయ్యి బాగా దళసరగా తయారవుతాయి. కండరాలు చాలా బలంగా తయారవుతాయి. ఈ దుమ్ములు, కండరాలు బలంగా తయారవడం వల్ల శరీరంలో ఉండే అన్ని జాయింట్స్ కూడా వాటి పనితనం బాగా మెరుగుపడుతుంది. దీనివల్ల మనకు వచ్చే చిన్న చిన్న మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఎప్పుడైనా చిన్నగా కాలు జారినా కూడా టుపుక్కని ఇరిగిపోయే పరిస్థితి ఉండదు. ఎందుకంటే భగవంతుడు మనకి శరీరాన్ని సుమారు 300 కేజీల బరువుని ఎత్తగలిగినంత బలాన్ని మనం పుట్టినప్పుడే మన శరీరంలో పెట్టాడు. కానీ మనం శరీరాన్ని పట్టించుకోకుండా అనవసరమైన పై విషయాల్ని పట్టించుకుని మనల్ని మనం సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మన శరీరం తాలూకా బలం బాగా తగ్గిపోతూ ఈరోజు 25 కేజీల బరువు ఎత్తడానికి కూడా ఆయాసం, అలుపు బాగా తెచ్చుకుంటున్నాం మనం. గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం చాలా గొప్పది. ఇది ఎంత వాకింగ్లో ప్రధానమైన ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రోగనిరోధక శక్తిని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దానివల్ల అనవసరమైన క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా తగ్గుతాయి. మెదడు కాన్సన్ట్రేషను బాగా ఇంప్రూవ్ అవుతుంది. దానివల్ల మీరు చేసే పనితనం బాగా ఇంప్రూవ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, జీర్ణ వ్యవస్థ బాగా పెరుగుతుంది. ఆయాసం, అలసట అలాంటివి లేకుండా మంచి నిద్ర పడుతుంది. మనం చాలామంది అంటుంటారు, నేను చాలా బాగున్నానండి అని అంటుంటారు. బాగున్నాను అంటే ఖరీదైన ఇళ్లల్లో బ్రతకడం కాదు, ఖరీదైన కార్లలో తిరగడం కాదు, వెనకాల 100 కోట్ల ఆస్తి పోగేసుకోవడం కాదు. నచ్చిన ఆహారాన్ని ఇబ్బంది లేకుండా తినగలగడం, ఆనందంగా, ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఈ భూమి మీద బతకగలగడం. ఇది మన అల్టిమేట్ గోలు. సహజంగా ఆరోగ్యం ఎంత ముఖ్యమంటే ఏది మన వెనకాల రాదు. చివరికి మన ఆరోగ్యంతోనే ఈ భూమి మీద ఎక్కువ కాలం బతకగలుగుతాం. మనం రేపు చిన్న వీడియో ద్వారా ఈ విధి విధానాలన్నీ తెలుసుకుందాం. డైట్ షెడ్యూల్స్ తెలుసుకుందాం. చేయవలసినవి, చేయకూడనిది కూడా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. డాక్టర్ బండారు సత్యనారాయణ.